అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియోతో కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట చినుకు తడికి తాలూకా రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ స్వాగతం. అయితే చరణం మధ్యలో ఉన్నాము. చరణం ఒక లైన్ అయిందనమాట. దాని తర్వాత ఒక సంతూర్ బిట్ వస్తుంది. అదే నేను ఇప్పుడు ఈ వీడియో మొదట్లో వాయించాను. అదేంటంటే అయితే ఇక్కడ ఈ వీడియోలో ప్రొసీడ్ అయ్యే ముందు ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. మొదటి భాగంలో నేను మర్చిపోయాను. అదేంటంటే ఈ రెండో సంగీతం ఫీమేల్ కోరస్తో మొదలవుతుంది. ఆ ఫీమేల్ కోరస్ స్వరాల్లో మనకి రీ ఉంటుంది. చెప్పాను మీకు ఆ భాగంలో. ఎవరైనా చూడబోతే చూడండి ఒకసారి. సరిగా సరి రీ అనేది చెప్పాను. నారీ రీతిగౌళ ఛాయలు కనబడుతున్నాయి, హింధోళ పూర్తిగా కాదు అని. అయితే ఆ ఫీమేల్ కోరస్ స్వరాలు చివరికి వచ్చేప్పటికి అంటే మధ్యలో ఒక చిన్న సితార్ బిట్ ఉంటుంది. అది అయ్యాక మళ్ళీ ఫీమేల్ కోరస్ వస్తుంది. ఎక్కడంటే ఇక్కడ మదనిస రీ సదా అని పాడినట్టు నాకు వినపడింది. రీ అనేది ఆ సౌండ్ మాత్రం రీ అయితే కాదు. ఎందుకంటే రీ సదా ఎలా ఉంటుంది చూడండి. రీ పాడితే సౌండ్ ఇలా ఉంటుంది. సో సౌండ్ అయితే గాయే. మదనిస గసద నేనేం చెప్పానంటే ఆ గాకి గమకంతో కలిపేసి చెప్పాను. నిజగా సదా అని చెప్పాను. అయితే ఆ పాడినటువంటి స్వరం కోరస్ మరి నేను ఎవరిని విమర్శించట్లేదు, దయచేసి అలా అనుకోకండి. కానీ రీ అని పాడినట్టు నాకు వినిపించింది. ఎందుకంటే ఇకారం ఈ అని మనకి సౌండ్ వినపడేది ఎక్కడ రెండు స్వరాల్లో. ఒకటి రీ, రెండు నీ. ఆ పైన సా పైన వచ్చే స్వరాలు నీ అయితే ఛాన్స్ లేదు. పైన వచ్చే స్వరం రీయే కాబట్టి రీ అని పాడినట్టు నాకు వినిపించింది. మరి రీ అయితే కాదు, అది సౌండ్ అయితే గాయే. సో ఇది మీకు చెప్పదలుచుకున్నాను, మర్చిపోయాను మొదటి భాగంలో. సో ఇప్పుడు చరణంలో మనకి అన్నప్పుడు ఫస్ట్ టైం ఈ లైన్ పాడిన తర్వాత ఈ బిట్ వస్తుంది. మళ్ళీ ఉష గారు ఆ లైన్ పాడతారు. ఏది చరణంలో ఫస్ట్ లైన్. ఈ రెండోసారి పాడినప్పుడు ఏం చేశారంటే ఆ సంతూర్ బిట్లో చిన్న మార్పు చేశారు. ఎలాగా అది రెండో చరణంలో వస్తుంది. ఎనీవే చెప్పేశాను కదా. సారీ, అది రెండో చరణంలో. దా మగస అనేది రెండో చరణంలో. ఇక్కడ ఎట్లా మార్చారంటే సో ఈ చరణానికి రెండో చరణానికి తేడా ఏంటంటే ఈ సంతూర్ తాలూకా రెండవ బిట్టులో సా మగ దమ నిద సని గస మగస అని మొదటి చరణంలో ఇచ్చారు, దమగస అని రెండో చరణంలో ఇచ్చారు. రెండు ఇక్కడే చెప్పేశాను, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ చరణం కొనసాగుతుంది. చరణం ఎలా కొనసాగుతుందంటే ఇది ఫ్రేజ్ అని ఆపేసి దా మీద ల్యాండ్ చేసి ఒక రాగం పాడతారు. దని సదని గగసని దమగస
అని అక్కడి నుంచి మళ్ళీ అనుపల్లవి. ఈ వీడియో మొదట్లో వాయించాను అదంతా. మళ్ళీ ఆ రాగం ఉంటుంది, భలే ఉంటుంది అది. సో ఇది మొత్తం చరణం సెటప్. ఈ అనుపల్లవి వచ్చిన తర్వాత మూడో సంగీతం వస్తుంది. ఇప్పుడు చరణం అంతా ఒకసారి చూసేద్దాం. అనగానే ఆ సంతూర్ బిట్ మళ్ళీ మళ్ళీ పల్లవి అంతా పాడతారు. పల్లవి పాడిన తర్వాత అని గా నుంచి సాక్స్ స్లైడ్ చేశారు. దీని తర్వాత మనకి మూడో సంగీతం మొదలవుతుంది. ఇది తాళం, సితార్ అనేది తాళం చెప్పాను. తాళం సౌండ్ ఇలా ఉంటుంది. ఇది ఒక రిథమిక్గా ఈ సితార్ తాలూకా తాళం సౌండ్ ఒక లూప్ లాగా ఇచ్చారు. ఆ లూప్ అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తుండగా దీని మీద మనకి ఒక ఫ్లూట్ బిట్ ఇచ్చారు. ఎట్లా అది అంటే చెప్పాలంటే ఇది కూడా మనకి డబుల్ ఆక్టేవే. ఫాస్ట్గా 2 సార్లు అనమాట. ఈ నీ కింద కనబడలేదేమో కానీ డబుల్ ఆక్టేవ్ అనమాట. అంటే 2 ఆక్టేవ్స్ కలిపి ఒకేసారి వాయిస్తున్నాను. అయిన తర్వాత సని గ స స స సని గ స స స గ స మ గ గ గ గ స మ గ గ గ. తర్వాత అట్లాగా ఆగుతుంది. ఇది కూడా డబుల్ ఆక్టేవ్ కాబట్టి మొత్తం చూపిస్తాను. సారీ, గా మీద ల్యాండ్ చేసి వదిలేస్తారు. చాలా చక్కటి బిట్. సో ఈ ఫ్లూట్ బిట్ అంతా అయిపోయింది కాబట్టి దీని తర్వాత ఫీమేల్ కోరస్ స్వరాలు ఉంటాయి. మళ్ళీ ఆ స్వరాలకు వెళ్ళే ముందు ఒక్కసారి ఈ ఫ్లూట్ బిట్ మొత్తం ఆన్ చేస్తాను. డబుల్ ఆక్టేవ్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. చిన్న మిస్టేక్.
సారీ ధనీస్ అని కదా. ఒక్కసారి ముచ్చటగా మూడోసారి అనుకుందాం. మళ్ళీ ప్లే చేస్తాను. క్షమించాలి, చాలా కష్టం. అంటే ఈ స్కేల్లో మధ్యలో అన్ని బ్లాక్స్ వస్తే మధ్యలో ఒకటి వైట్ వస్తుంది, కాబట్టి ఒక చిన్న కన్ఫ్యూజన్. సరే, బాగా స్లోగా వాయిస్తాను, మీరు కూడా ఫాలో అవ్వాలి కదా. అయిపోయింది. ఇప్పుడు ఫీమేల్ కోరస్లో మనకి స్వరాలు వస్తాయి. ఇది మళ్ళీ వస్తుంది. అయితే రెండోసారి ఏం చేశారంటే ఒక స్వరం మీద ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి ఆపారు. అయిన తర్వాత అంటే ఆ నీ నుంచి స్లైడ్ అయ్యాక మళ్ళీ అంటే ఒక చిన్న తబలా మీద ఒక చిన్న రోల్ వస్తుంది. అది అయిన తర్వాత సని 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 సగా ని సని 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 సగా ని స దదని ని దదని దదని గసప. ఇది నాకు కొంచెం ఆటగా అనిపించింది. అంటే పంచమం వాడచ్చు, ఎందుకంటే హిందోళ పూర్తిగా కాదు ఈ పాట, కానీ అలా చక్కగా వెళ్తున్నటువంటి ఒక ప్రయాణంలో ఏదో చిన్న ఇదేంటి ఇట్లా ఇది ఈ సౌండ్ ఇక్కడ వచ్చింది, ఈ స్వరం ఇక్కడ వాడారేంటి అని నాకు అనిపించింది. అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సో ఈ స్వరం అంతా అయిన తర్వాత ఫీమేల్ కోరస్లో పా మీద ల్యాండ్ అవుతారు. అక్కడతో మూడో సంగీతం అయిపోతుంది. అయితే ఈ ఫీమేల్ కోరస్ మీద స్వరాలు మొత్తం ఒకసారి వాయిన్ చేస్తే బాగుంటుంది కదా. అని ఆ పా మీద ల్యాండ్ చేసి వదిలేశారు. సో అంతే, రెండో చరణం మొదటి చరణం అంతా ఒకటే. అయితే ఆ బిట్లో మీకు తేడా చూపించాను కదా, సంతూర్ బిట్లో ఇది ఫస్ట్ లైన్ అయిన తర్వాత ఫస్ట్ లైన్ మళ్ళీ పాడతారు ఉష గారు. అక్కడ ఏం చేశారంటే చిన్న తేడా, మగస ఫస్ట్ చరణంలో, దా మగస రెండో చరణంలో, అంతే. ఇక చివరన ఒక పాట ఎండ్ చేసినప్పుడు అంటే ఆపేసినప్పుడు చిత్ర గారి చేత 2 ట్రాక్లు పాడించారు అనమాట. ఎట్లా అంటే అని ఒక ట్రాక్, ఆ సా మీద ల్యాండ్ అవగానే అంతే. సో దీంతో ఈ పాట పూర్తయిపోయినట్టే. ఒకసారి రెండో భాగాన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే, చరణం ఫస్ట్ చరణం
ఒక లైన్ చెప్పాను, ఆ లైన్ అక్కడ ఆపేశాను. దాని తర్వాత సంతూర్ బిట్స్ వస్తాయి. ఆ 2 బిట్స్లో తేడాలు కూడా చెప్పాను. మొదటి చరణం రెండో చరణాలు కూడా చిన్న తేడా ఉంది ఆ బిట్లో. చరణంతో చూసాము, చరణ చివరిలో రాగం, తర్వాత దానికి అనుపల్లవి కంటిన్యూషన్, మళ్ళీ మధ్యపల్లవి పాడతారు. తర్వాత మూడో సంగీతంలో సితార్ మీద ఒక తాళం ఇచ్చారు లూప్ లాగా, దాని మీద ఒక చక్కటి ఫ్లూట్ బిట్ డబుల్ ఆక్టేవ్లో. అదంతా అయిన తర్వాత మళ్ళీ ఫీమేల్ కోరస్లో స్వరాలు ఉంటాయి. ఆ స్వరాల మధ్యలో తబలా మీద ఒక రోల్ లేదా ముక్తాయింపు అనుకోవచ్చు. అయిన తర్వాత మళ్ళీ ఫీమేల్ కోరస్లో స్వరాలు కొనసాగాయి. దాని తర్వాత రెండో చరణంలో ఆ సంతూర్ బిట్ చూసాము, అదొక్కటే తేడా, మిగతా అంత సేమే. ఇక ఆఖరి పల్లవి పాట ఎండ్ చేసేప్పుడు ఉషా గారి చేత 2 ట్రాకులు పాడించారు. ఆ గమకంతో పాట పూర్తవుతుంది. సో ఈ పాట మనం చూసినట్లయితే అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను ఈ పాట, చినుకు తడికి. వచ్చే వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం విన్నపం ఏదైతే ఉందో అది ఉంటుంది. సో ఆ వీడియో దాకా 3 రోజుల్లోనే చేస్తానేమో. అయితే ఆ వీడియో చేసేదాకా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. మెంబర్షిప్స్ గురించి చాలా 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 సందేహాలు అడుగుతున్నారు. నేను అనుకోవడం వచ్చే నెల ఏదైనా ఒక లైవ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. చెప్తాను, ఎలాగో కమ్యూనిటీ ట్యాబ్లో దాని గురించి తెలియపరుస్తాం మీకు, లైవ్ చేసే ఉద్దేశం ఉంటే. అయితే పాఠాల వీడియోలు కూడా సభ్యుల కోసం అప్లోడ్ అవుతున్నాయి. నిన్న కూడా ఒకటి అయింది. మళ్ళీ వచ్చే వీడియో 19వ తారీఖు ఉంటుంది. సో ఈ స్వరాల విశ్లేషణ వీడియోలో వచ్చే విన్నపంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఒక 3 రోజుల్లో. అంతవరకు సెలవు, నమస్కారం.